గోపవరం మండలంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బద్వేల్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రితేష్ కుమార్ రెడ్డి సమక్షంలో భారీ ఎత్తున చేరికలు జరిగాయి. ఏపీ ఐఐసీ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో రాజాపేట గ్రామానికి చెందిన దాదాపు 70 కుటుంబాలు టీడీపీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రితేష్ కుమార్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పార్టీలో ఉన్నాడు చేస్తాడు, అందరికి మనకి చేస్తాడు. అవును లేట్ అవుతుంది. మీరు కూడా కొన్ని జయరామ్ రెడ్డి మామ, మీరు కొన్ని ప్రసాద్ రెడ్డి, మీరు ఇప్పుడు పెడతావు నాకు పోయి సిస్టంలో కాపీ సిస్టమ్ చేసి ఏడా సిస్టమ్ ఏడా ఇది సార్ తీపిస్తాను. ఒకటి రెండు వేరే సార్ సార్ అన్నీ పెట్టాలి, నాకు అన్నీ హెచ్డీలో పెట్టాను. ఇస్తాను వీడియో తీసుకుంటా. కరెక్ట్గా
పైబడారు ఆయన కానీ భార్యాభర్తలంటే ఒకటే అక్క ఇట్లా వేసేట తిరగండి అక్క అక్క చూడక్క అక్క చూడక్క అక్క ఇటు చూడక్క వేసింది రాదు అటు చూడక్క అక్క ఇటు చూడక్క ఓకే 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 ఎనికి తీయాలి సురేష్ అన్న ఎనికిరా సురేష్ అన్న అందరూ రాదు కొత్తగానే వాళ్ళు తీసినవాడు సార్ అందరూ ఒక నిమిషం చూడండి సార్ సార్ ప్రధానంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్రం ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి సూపర్ 6 కానీ అన్ని పథకాలు కానీ ఈరోజు అభివృద్ధి చూసి ప్రభుత్వం పక్కన మీరు ఉన్న ఇష్టం పెంచుకొని పార్టీలో చేరడం మా అందరికీ సంతోషకరమ్మా. ప్రభుత్వం తరఫున అటు మేము కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులు కానీ అన్ని విధాలుగా మీకు సహకారాలు అందిస్తూ మీకు అన్ని విధాలుగా అండదండలుగా ఉండి మీకు పూర్తి భరోసా ఇస్తున్నాం. దీంట్లో రాబోయే కాలంకే కాకుండా
ఈ రోజు నుంచి వచ్చిన మీ నిర్ణయాన్ని మాతో పాటు ఉండి న్యాయంగా మీకు రావాల్సినవన్నీ ప్రభుత్వం తరఫున కానీ ఏమైనా చేపట్టే బాధ్యత మాది అని మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నా. మీరు మాకు అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.